రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో శ్రేణులతో కలిసి తెలంగాణ బస్ భవన్ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్ట పిఎస్కు తరలించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో శ్రేణులతో కలిసి తెలంగాణ బస్ భవన్ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. చాంద్రాయణగుట్ట పిఎస్కు తరలించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బస్ పాస్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, బస్ పాస్ ధరల పెరుగుదలకు గల కారణాలు చూపుతూ కవిత బస్సు డిపోను ముట్టడి చేయడం గల ప్రధాన కారణం ఏంటి? ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో శ్రేణులతో కలిసి తెలంగాణ బస్ భవన్ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు బస్ భవన్ను ముట్టడి చేయడానికి ప్రధాన కారణం బస్ పాస్ పెరుగుదలైనా అనుకోవాలా, లేదంటే దీన్ని ఏదైనా రాజకీయ కోణంలో చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? లక్ష్మీనాథ్, గత కొంతకాలంగా 3 సంవత్సరాల నుంచి బస్ పాస్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే దాదాపుగా ఒక్కొక్క బస్ పాస్ పైన దాదాపు 200 నుంచి 300 పాటు భారం పెరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు విద్యార్థులకు కావచ్చు, అటు పేద ప్రజలకు కావచ్చు బస్ పాస్ ఛార్జీలు దాదాపు 200 నుంచి 300 పెరగడంతో ఒక గుదిబండగా మారిందని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కవిత బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ కూడా జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున బస్ భవన్ ముట్టడించే ప్రయత్నం చేసింది. బస్ భవన్ ముంగట నిరసనకు దిగింది. అయితే ఖచ్చితంగా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, పేద ప్రజల పైన ఒక గుదిబండగా మోపందుకు ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా వెంటనే ఛార్జీలు తగ్గించాలంటూ కూడా ఆమె కొంత నిరసనలు చేస్తున్న సందర్భంలో అక్కడికి పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు చేరుకోవడము, కొంత వాగ్వాదం జరిగింది పోలీసులకు మధ్య, జాగృతి కార్యకర్తల మధ్య. ఈ నేపథ్యంలోనే ధర్నాకు దిగినటువంటి ఎమ్మెల్సీ కవితను మొదట పోలీసులు అరెస్ట్ చేసి చంద్రాయణగుట్టకు తరలిస్తున్నామని చెప్పారు. కానీ చంద్రాయణగుట్టకు తరలించకుండా వెంటనే అక్కడి నుంచి వెంటనే షిఫ్ట్ చేస్తూ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే మొదట కవితను ఎక్కడికి తీసుకెళ్తున్నామో చెప్పకుండా కొంత పోలీసులు హంగామా చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ జాగృతి కార్యకర్తలు ఆరోపిస్తున్న సందర్భం ఉంది. అయితే తర్వాత వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తే చంద్రాయణగుట్టకు తరలించకుండా కాంచన్బాగ్ తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటికీ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం అయితే పోలీసులు కాంచన్బాగ్ పిఎస్ కి కవితను తరలించారు. ప్రస్తుతం అదే పోలీస్ స్టేషన్ లో ఉంది. అక్కడికి ఒక్కొక్కరుగా కూడా జాగృతి కార్యకర్తలు చేరుకుంటున్న సందర్భం అయితే ఉంది. మొత్తంగా అయితే ఎలాంటి రాజకీయ కోణం పక్కన పెడితే ప్రస్తుతం బస్ పాస్ ఛార్జీలు పెంచడం పట్ల తను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పెంచిన ఛార్జీలను తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ నిరసనకు దిగింది. చూసుకుంటే బస్ పాస్ ధరలు అసలు ఎంతవరకు పెరిగాయి, అది హేతుబద్ధంగా సహేతుకంగానే ఉన్నాయా? ప్రజలు, విద్యార్థులు ఇంతవరకు ఎటువంటి దాని మీద మాట్లాడిన, విద్యార్థి సంఘాలు మాట్లాడిన పరిస్థితులు లేవు. కానీ ఇమీడియట్లీ కవిత ఈ రకంగా మాట్లాడటాన్ని రాజకీయంగా అవడంగానే మనం చూడొచ్చు. యాక్చువల్ గా పెంచినవి వచ్చేసి మంత్లీ బస్ పాస్ ఏవైతే స్టూడెంట్స్ తీసుకున్నా కావచ్చు, రెగ్యులర్ గా జర్నీ చేసేటువంటి మంత్లీ పాసెస్ తీసుకున్న వాటిపైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే దాదాపుగా ఛార్జీలు చూసుకున్నట్లయితే 200 రూపాయలు ఉన్నటువంటి స్టూడెంట్స్ బస్ పాస్ ఏదైతే ఉందో కొన్ని కిలోమీటర్స్ మేర తిరిగేటువంటి
అంశం 5 కిలోమీటర్స్ ఒకటి, 8 కిలోమీటర్స్ ఒకటి, 10 కిలోమీటర్స్ రూట్ పాస్ ఇచ్చేటువంటి బస్ మనం చూసినట్లయితే 125, 200 ఉన్నటువంటి బస్ పాస్ 325 వరకు కూడా పెరిగింది. ఇదే కాకుండా మంత్లీ తీసుకున్నటువంటి జనరల్ పాసులు కావచ్చు, మెట్రో పాస్లకు సంబంధించి ఒక్కొక్క దానిపైన 200, 300 పైన పెరిగింది. ఒక విధంగా చూసుకుంటే ఇది కొంత అంటే బస్ పాస్ యూజ్ చేసిన వాళ్ళకి ఒక భారమే అని చెప్పుకోవాలి. దాదాపుగా ఒక్కొక్కరి పైన 200 నుంచి 300, ఇంకా మెట్రో డీలక్స్ అలా చూసుకుంటూ పోతే ఇంకెక్కువ మొత్తంలో బస్ ఛార్జెస్ పెరిగిన సందర్భం అయితే ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ లో రెగ్యులర్ గా అంటే బస్ పాస్ తీసుకొని జర్నీ చేసే వాళ్ళు కొంతమంది ఇప్పటికే ఆందోళన చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఏక మొత్తంలో 20% బస్ ఛార్జెస్ పెంచడము కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా వెంటనే బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి కూడా ఇప్పటికే డిమాండ్ చేసిన సందర్భం అయితే ఉంది. థ్యాంక్ యూ భవిత. విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ జాగృతి ఖచ్చితంగా పెంచినటువంటి కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. బస్ పాస్ ధర 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ ఆర్టీసీ గవర్నమెంట్ లో పైగా ఇప్పుడు ఆర్టీసీ